రవి గారు, బీహార్ ఎన్నికల్లో బీజేపీకి కొద్దిగా ఎదురుగాలి వీస్తోంది. అంటే తేజస్వి యాదవ్ పూర్తిగా అందరి మీద హై హై హ్యాండ్ కనబరుస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, ఎలా చూడాలి? బీహార్ ఎన్నికల్లో మొదటి దశ నిన్న 6వ తారీఖున అయిపోయింది. చాలా 65% దాకా ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ కొంచెం పెరగొచ్చని కూడా ఎన్నికల సంఘం చెప్తుంది. గతంలో అలాంటి సమస్యలు కూడా వచ్చాయి, తర్వాత పెంచారు, ఓటు చోరీ ఇట్లాంటి ఆరోపణలన్నీ ఉన్నాయి. కానీ నాయకులు మాట్లాడుతున్న తీరు, రాజకీయ వాతావరణం గమనిస్తే మటుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ, ఇక్కడ బీజేపీ పెద్ద పార్టీ, తర్వాత సమానంగా ఉంది నితీష్ కుమార్ జేడీయూ, వీళ్ళకి అనుకూలమైన వాతావరణం అన్నట్టు కనబడదు. వరుసగా అనేక విషయాల్లో వీళ్ళు వెనక్కి తగ్గారు. మొదట నితీష్ కుమార్ను పక్కన పెడతాం, ఆయనదేం లేదు, ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయిస్తామన్నారు. ఇప్పుడేమో కాదు, ఆయనే నాయకత్వం, నితీష్ బాబు అంటూ మొదలుపెట్టారు. కానీ అసలు రహస్యం ఎక్కడ ఉంది అంటే, చాలామంది పరిశీలకులు, రాజకీయ పక్షాలు చెప్పేది, ఓటు చోరీ పద్ధతిలో అనే ప్రక్రియను చేయడం ద్వారా మొత్తం కైవసం చేసుకోవాలని బీజేపీ ఒక ప్రణాళిక, ఒక పథకం రూపొందించింది. కానీ ప్రతిపక్షాలు దీని మీద చాలా తీవ్రంగా పట్టుబట్టడము, సుప్రీంకోర్టు దాకా తీసిపోవడం, వీటన్నిటి ద్వారా ఆ పథకాలకు పగ్గాలు వేశారు. దాంతో వాళ్ళు ఆశించినట్టుగా ఇప్పుడు ఓటు చోరీ ద్వారానో ద్వారానో తాము అధికారంలోకి వచ్చేస్తామన్న నమ్మకం సన్నగిల్లింది. దాంతోపాటు ఈ కూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, వీటితో కూడిన కూటమి అనైక్యతకు గురవుతుంది, వీళ్ళ మధ్య పొత్తే కుదరదు అనుకున్నారు. కానీ వాళ్ళు గట్టిగా పొత్తు కుదిరి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ముందుకు తీసుకురావడం, సో గట్టిగా నిలబడ్డారు. ఈ పరిస్థితుల్లో కొంచెం పరిస్థితులు తారుమారయ్యాయి, విజయ అవకాశాలు బాగా సన్నగిల్లాయి. ఓటు చోరీ జరగకపోతే ఇప్పటికి కూడా లోపల ఏమో తెలియదు. కొంతమంది బీజేపీ నాయకులు అయితే మేము ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయని గంభీరోక్తులు పలుకుతున్నారు, కానీ నమ్మకం అయితే సడలింది అని. మిగతా వాళ్ళు చెప్పడం ఒక ఎత్తు. నిన్ననే రాహుల్ గాంధీ హర్యానా ఉదాహరణ తీసుకొని అక్కడ సర్కార్ చోరీ అయిపోయింది, 25 లక్షల ఓట్లు గల్లంతు చేశారు అని సర్కార్ చోరీ చెప్పారు. ఆఖరుకు ఆమె బ్రెజిలియన్ మోడల్ లిసారే అని ఒక ఆమె బొమ్మతో 25 ఓట్లు ఉన్నాయంట. ఇది కూడా చేసి తీసుకొచ్చాడు. సో ఇలా ఎక్స్పోజ్ అయింది ఎన్నికల సంఘం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఎక్స్పోజ్ అయిన నేపథ్యంలో బీహార్లో ప్రత్యేకమైన పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, జన్ సురాజ్ పార్టీ వ్యూహకర్త, ఆయన కూడా పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ ఆయన చేయట్లేదు, కానీ ఆయన ఒక మాట అన్నారు, బీహార్ ఎన్నికల ఫలితాన్ని వలస కార్మికులు, మైగ్రెంట్ లేబర్ నిర్ణయిస్తారు. ఈ మైగ్రెంట్ లేబర్ భారీ ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు ప్రతి చోట. వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తూ ఉంటారు అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి విజయ్ షా అని ఉన్నాడు. ఆ విజయ్ షా ఏదో గొప్పగా చెప్పబోతే ముందు నువ్వు నీ సీటు గెలువు చాలు అని ఆయన్ను ప్రజలు అడ్డుకొని చాలా తీవ్ర నిరసన తెలియజేశారు. అంటే ఉప ముఖ్యమంత్రి మీదే బహిరంగంగా అంత నిరసన తెలిపారంటే ఇది వాళ్ళల్లో ఉన్న అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెలిబుచ్చుతుంది అన్న అభిప్రాయం కూడా అవుతుంది. సో ప్రశాంత్ కిషోర్ ఏమాత్రం తేజస్వి యాదవ్ని ఏ దశలో బలపరచని తనే వస్తానన్నంత ప్రశాంత్ కిషోర్ కూడా వలస కార్మికులు తీర్పు చెప్పేశారని ఆయన అంటున్నాడు. కాబట్టి బీహార్లో ఓటు చోరీ విఫలం కావటం, ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండటం, మూడవది తమ ఓటు తొలగించాలనుకున్నారు, వాటిని కాపాడడం వల్ల వలస కార్మికులు వచ్చి ఓట్లు వేసే అవకాశం ఏర్పడింది. వాళ్ళందరూ ఇటు మొగ్గు చూపడం, ఈ కారణాల వల్ల బీజేపీ దెబ్బతినవచ్చు అని, బీజేపీ అంటే ఎన్డీఏ అని బలంగా పరిశీలకులు, నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఓటు చోరీ యథాతథంగా జరిగి ఉంటే ఏమవుతుంది, దట్ వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ వాచ్. రైట్ సార్.